చేతన రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు విడుదల రజనీ గారు, దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్ విడుదల రజనీ గారు, వారు నిన్న ప్రెస్ మీట్ అంటే సాక్షి మీట్, తన నీలి మీడియా మీట్ పెట్టి ఏవేవో అడుగుతున్నారు. వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. వారు ఏం మాట్లాడుతున్నారు చూసి మనం సమాధానం చెబుదాం. ఈ 9 నెలల కాలంలో 9 నెలలు కరెక్టే. ఈ రోజుకు 9 నెలలు నిండుతాయి. ఇప్పుడు ఏం చేయమంటారు? ఆవిడేమడుగుతుంది? ఆవిడ అడిగేదానికి అర్థం పర్థం ఉందంటారా? సూపర్ 6 లేదు, 7 లేదు, ఏం లేదు. సూపర్ 6 లేదు, 7 లేదు అంటుంది. 3000 పెన్షన్ 4000 చేసి నెల నెల ఇస్తుంది. సూపర్ 6 లో భాగం కాదా విడుదల రజనీ గారు? 95 లక్షల మందికి గ్యాస్ సిలిండర్ ఇచ్చింది. సూపర్ 6 లో పథకం కాదా విడుదల రజనీ గారు? తల్లికి వందనం ప్రకటించారు, రైతు భరోసా ప్రకటించారు, 2-3 నెలల వాటిని ఇవ్వబోతున్నారు. అలాగే ఆర్టీసీలో మహిళా ప్రయాణికులకు ఉచిత బస్ సర్వీస్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇంకేంటి నీ బాధ? సూపర్ 6 లేదని ఎట్లా అంటావు నువ్వు? మీరు ఎగ్గొట్టి పారిపోతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 800 కోట్లు ఆ విద్యార్థులకి ఇచ్చి వారికి అండగా నిలబడింది. మీరు ఎగ్గొట్టి వెళ్ళిపోయిన డబ్బులు అబద్ధపు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏంటయా 9 నెలల నుంచి కూడా చూస్తున్నాము, ఒకటి కూడా నెరవేర్చట్లేదు. మీరు చెప్పిన హామీలు అబద్ధపు హామీలు అంట. జగన్ రెడ్డి ఇచ్చిన హామీలు అబద్ధ హామీలు. కోట ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అన్నీ నెరవేరుస్తుంది. చెప్పకపోయినా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి లక్షల మంది ప్రజలకి 3 పూట్ల భోజనం పెడుతుంది. మీ ప్రభుత్వం రాగానే అన్నా క్యాంటీన్ తీసేశారు. పేద ప్రజలకు ఇప్పుడు అన్నం పెట్టలేకపోయారు. మీరా మాట్లాడేది? మాట్లాడటానికి అర్థం పద్ధం ఉందా? ఏం మాట్లాడుతున్నారో సోయుండే మాట్లాడుతున్నారా రజనీ గారు? హామీలన్నీ కూడా ప్రస్తావనే చేయట్లేదు అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం సాకులు చెప్తున్నారు? ఇదంతా వాళ్ళు ఈ రోజు అధికారంలో ఉండి కూడా చేయకపోవడానికి కారణం, చేయలేకపోతున్నందుకు కారణం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని సాకులు చెప్తూ. సాకులు చెప్పట్లా విడుదల రజనీ గారు. మీ నాయకుడు మీ జగన్మోహన్ రెడ్డి పాలనలో మీరంతా మంత్రివర్గంలో ఉండగానే 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసి మీరు పారిపోతే ఆ భారం కూటమి ప్రభుత్వం మోస్తూ అప్పులు తీర్చుకుంటూ అభివృద్ధి చేస్తుంది. మీకు మళ్ళీ అబద్ధపు హామీలు చెప్పలా. మాట తప్పి మడమ తిప్పి పారిపోలేదు. అమరావతిని నాశనం చేయలేదు. పోలవరాన్ని తొక్కేయలేదు. కాలయాపన చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అలాగే ఇది ఏంటి అని ప్రశ్నిస్తే ఏ విధంగా అక్రమ కేసులు కట్టి అక్రమ అరెస్టులు చేసి ఏ విధంగా జైలు పాలు చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఈరోజు ఏం ప్రశ్నించారు మీరు? ఎవరిని ప్రశ్నించారు? అసెంబ్లీకి పంపించి అసెంబ్లీలో ప్రశ్నించమనండి. అప్పుడు సమాధానం చెప్తే మీ మాటకు విలువ ఉంటుంది. ప్రజలు మీరు చెప్పేది వింటారు. ఫుట్పాత్ల మీదో బస్టాండ్లోనో ఆ గడప ఈ గడప సాటునో కూర్చుని అడిగితే ఎవరు సమాధానం చెప్తారు? మీకు అసెంబ్లీ మీకు సమాధానం చెప్తుందా? మీరేం మాట్లాడుతున్నారో మీకన్నా అర్థం అవుతుందా? మా చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయినటువంటి దళిత ముద్దుబిడ్డ మా రాకేష్ని, అంటే ఒక అక్రమార్కుడిని, అవినీతి చేసిన వాడిని, లేదంటే దోపిడీ చేసినాడనో దౌర్జన్యం చేసినాడనో అరెస్ట్ చేస్తే కేసు పెట్టి దళిత ముద్దుబిడ్డ. ఇవాళ దళితులు గుర్తొచ్చారా మీకు విడుదల రజనీ గారు? డాక్టర్ సుధాకర్ని వెంటాడి చంపినప్పుడు దళిత ముద్దుబిడ్డ గుర్తు రాలేదా మీకు? అప్పుడు ఎందుకు నోరు పెగలలేదు? మీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేస్తే ఆ రోజు దళిత బిడ్డలు గుర్తు రాలేదా? రాజమండ్రిలో మీ ఇసుక అక్రమ దందాన్ని ప్రశ్నిస్తే పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి గుండు కొట్టించారు. ఆ బిడ్డ దళిత బిడ్డని గుర్తు రాలేదా? మీ నియోజకవర్గం పక్కన బాపట్లలో తన అక్కన ఏడిపిస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తే పసి పిల్లాడని కూడా చూడకుండా అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పోసి తగలబెట్టించారు. ఆ రోజు మీకు గుర్తు రాలేదా? బీసీ బిడ్డని పల్నాడులో చంద్రయ్యని పీక కోసి చంపినప్పుడు బీసీ బిడ్డని మీకు గుర్తు రాకపోవడం శోచనీయం. ఇవాళ మీరు దళిత కార్డు వాడతారా? దొంగను పట్టుకుని అరెస్ట్ చేసి కేసు పెడితే దళిత బిడ్డ అని చెప్పి దళిత కార్డు వాడుతున్నారు. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేపారు మీరు? సుమారుగా 200 మంది ఎస్సీ ఎస్టీ బిడ్డలని దారుణంగా హింసించి వేటాడి చంపిన గనులు మీరు. ఆ ఎస్టీ బిడ్డలు ఎస్సీ బిడ్డలు కాదా? ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయారు మీరు? ఆ రోజు దళిత కార్డు వాడి ఎందుకు జగన్మోహన్ రెడ్డిని నిలదీయలేకపోయారు రజనీ గారు? ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి జైలుకి ఈడ్చారు అనేది మీరు చూస్తూ ఉన్నారు. దాని గురించి నేను వివరంగా చెప్తా. రాకేష్ని వారి కుటుంబ సభ్యులతో పాటు మా నియోజకవర్గ సభ్యులందరూ కూడా ఈ రోజున పరామర్శించడానికి రావడం జరిగింది. రాకేష్కి ధైర్యం కూడా చెప్పడం జరిగింది. ఒక్కసారి మనం ఏ విధంగా కూటమి ప్రభుత్వం వచ్చాక చక్కటి అందమైన
కట్టుకథల్ని ఏ విధంగా అల్లి అక్రమ కేసులు పెట్టి జైళ్ళ పాలు చేస్తున్నారని చూస్తే ఈ రాష్ట్రంలోనే ఈ రాకేష్ అరెస్ట్ కానీ రాకేష్ని జైల్లో పెట్టడం అనేది ఒక కేస్ స్టడీ అనేది మనం చూడొచ్చు. ఎందుకంటే దీని గురించి మీకు ఇన్ షార్ట్ నేను చెప్తాను. మీరు ఇన్ షాట్లు, లాంగ్ షాట్లు, బ్యాక్ డోర్ షాట్లు చెప్పవలసిన లేదు మేడం. ప్రజలందరూ చూస్తారన్నారు, అన్నీ తెలుసు. అక్రమ కేసులు ఎట్లా అవుతాయి? మీరు అచ్చెన్నాయుడు గారి మీద పెట్టింది అక్రమ కేసు, కొల్లు రవీంద్ర గారి మీద పెట్టింది అక్రమ కేసు, దేవినేని ఉమామహేశ్వరరావు గారి మీద పెట్టింది అక్రమ కేసు. ఇవన్నీ పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు లాంటి రాజకీయ ఉద్దండుని 53 రోజులు జైల్లో పెట్టింది అక్రమ కేసు. ఆ కేసుల్లో ఒక్కటన్నా నిరూపించగలిగారా? ఎందుకు మాట్లాడతారా వాళ్ళు? మీరు ఏం మాట్లాడుతున్నారు? అవి అక్రమ కేసులు కాదు, ఇది అక్రమ కేసు ఎట్లా అవుతుంది మేడం? భాష అనే అతనితో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఒక కంప్లైంట్ ఇప్పిస్తాడు. ఎమ్మెల్యే పుల్లారావు డైరెక్షన్లో కంప్లైంట్ ఏమని ఇప్పిస్తారంటే 6/3/2025 మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారు, ఈవిడి గురువు, ఈవిడికి రాజకీయ ఓనమాలు నేర్పించిన గురువు అయిన ఏకవచనంతో సంబోధిస్తుంది ప్రత్తిపాటి పుల్లారావు అని. రైట్, మీకు హక్కు ఉంది, మాట్లాడవచ్చు. నేను ఎవరో ఒక ఆయన అంటున్నాడు జగన్మోహన్ రెడ్డిని ఏకవచనంతో సంబోధిస్తే ఊరుకోం చూస్తా అని. ఏం చేస్తారు చూస్తా ఊరుకోక? ఏం చేసేది ఏముంది? మీరు 11 సీట్లు ఇచ్చి కొదేసి మూలను కూర్చోబెడితే యలహంక ప్యాలెస్ పారిపోయాడు. మరి మీరు ఎట్లా మాట్లాడుతున్నారయ్యా ఏకవచనంతో? చంద్రబాబు గారు లాంటి రాజకీయ నాయకుని పట్టుకుని, ముఖ్యమంత్రిని పట్టుకుని ఏకవచనంతో చంద్రబాబు అంటలేదా? మీరు అనంతకాలం మేము అంటానే ఉంటాం. గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. మీ ఇల్లు మాకెంత దూరం, మా ఇల్లు మీకంతే దూరం. మీరు ఏకవచనంతో పిలిస్తే మేము ఇంకా ముందుకు వెళ్ళి చాలా రకాలుగా పిలుస్తాం. 6 మార్చిన రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఈ భాష కళామందిర్ సెంటర్ మీదుగా వెళ్తుంటాడు. అప్పుడు వెళ్తున్నప్పుడు దారిలో ఈ దొడ్డ రాకేష్ గాంధీ, ఫణీంద్ర నాగిశెట్టి, దామిశెట్టి, రామకోటేశ్వర ఇక ఈమె గారు ఆమెకు అప్పచెప్పిన స్క్రిప్ట్ చదువుతూనే ఉంటుంది. అంత వినే టైము మనకు లేదు. సరే, ఆ కేసు ఏంటనేది పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. అతను ఏం తప్పు చేశాడు, రాకేష్ని ఎందుకు అరెస్ట్ చేశారు, అతను చేసింది ఏంటి అనేది వ్యవస్థలు చూసుకుంటాయి. తప్పు చేయకపోతే నిరూపించుకోండి తప్పు చేయలేదని. నువ్వు వ్యవస్థను ఎట్లా ప్రశ్నిస్తావు? అసలు ముందు 2,20,00,000 రూపాయలు లంచంగా తీసుకున్న కేసులో నువ్వు నిన్ను నిరూపించుకో. నువ్వు తీసుకోబట్టే కదా తిరిగి ఇచ్చేసే వాళ్ళకి. ఇచ్చేసి కేసు ఉపసంహరించుకోమంటే ఉపసంహరించుకోకుండా కేసు నడుస్తుంది. వ్యవస్థను అడ్డం పెట్టి నువ్వు ఆనాడు ఎలా దోపిడీ చేశావో ప్రపంచం అంతా చూసింది. విడుదల రజనీ గారు ఇవాళ శుద్ధులు చెప్పాకండి. నీతులు మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. మీ లంచగొండితనాన్ని పబ్లిక్గా ప్రజల ముందు వ్యవస్థలు పెట్టాయి. నువ్వు ఎప్పుడైతే 2,20,00,000 రిటర్న్ ఇచ్చావో ఆ రోజే నువ్వు చేసిన తప్పు ఒప్పుకున్నట్టు, నీ దోపిడీ నువ్వు ఒప్పుకున్నట్టు. వాస్తవాలు మాట్లాడి నేర్చుకోండి. గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవడం నేర్చుకోండి. మైక్ ఉంది కదా, నోరు ఉంది కదా అని మాట్లాడితే, రోడ్డు ఎక్కి మాట్లాడటం మొదలు పెడితే మేము అనేక విషయాలు మాట్లాడతాం. ప్రతిదాన్ని బుధాన్ని వేసుకొచ్చి అబాస్ పాలు కాకండి. మీరు చంపిన ఎస్టీ, ఎస్సీ, బీసీ బిడ్డల గురించి తెలుసుకోండి. మీరు చేసిన అక్రమాల గురించి తెలుసుకోండి. అవి ప్రజలకు వివరించి చెప్పి క్షమాపణలు కోరండి. సమాజం క్షమించే అవకాశం ఉంటుంది మిమ్మల్ని.